చేస్తుంది అని. సరే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? స్వామి, ఈ ఉంగరం లూజ్ అయ్యి చచ్చిపోతున్నాను, దీంతో ఇది గనక పడిపోతే వచ్చేస్తే గనక నీకు ఉంగరం యాజ్ ఇట్ ఈజ్గా హుండీలో వేసేస్తాను అన్నాడు. వెంకటేశ్వర స్వామి ఇలాంటి విషయాల్లో చాలా హాయిగా చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వాపు తగ్గిపోయి ఉంగరం వచ్చేసింది. చెప్పాను నేను, వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అని. వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు వీళ్ళు. తీరా అక్కడికి వెళ్ళేసరికి పేపర్లో గుండె పగిలే వార్త ఏమిటంటే బంగారం ధర అమాంతంగా 100 రెట్లు పెరిగిపోయింది. అంటే ఇప్పుడు 50,000 ఉన్నది 5 లక్షలు అయింది అనుకోండి. ఇంత డబ్బు ఉంగరం వేస్తానన్నాను, ఇదేమిటిది అని చెప్పి అతను వెంకటేశ్వర స్వామితో మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. స్వామి, నేను ఉంగరం వేస్తానన్నది లాస్ట్ మంతు, అప్పుడు బంగారం ధర ఇంతే ఉంది, ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదు అంచేత అప్పుడు దాని ఖరీదు 50,000 రూపాయలు కాబట్టి ఆ 50,000 వేసేస్తాను అని 50,000 పొట్లం కట్టి ఓం గోవిందా గోవిందా అని హుండీలో ఆ డబ్బులు వేసేసాడు. దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది. అందుకే వాడిని వడ్డీ కాసుల వాడు అంటాడు. అంచేత దేవతలతోటి మనం బేరం చేయకూడదు. అంచేత భక్తి అంటే నిష్కామ భక్తి, నిశ్చల భక్తి ఉండాలి. మరి మనం ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శివుడిని వెతుక్కుంటున్నాం. శివుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఉండడు? సర్వాంతర్యామి కదా. నీలోనూ ఉంటాడు, నాలోనూ ఉంటాడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటే రెంటిని మూయగలడు. గల శివుడు, నీలోన గల శివుడు సగము పంచియగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు సగము పంచియగలడు. తిక్కతో అసలు తుంచేయగలడు.